రెడ్ బుక్ ప్రకారమే అన్నీ జరుగుతాయని కూడా ఒక మాట అన్నారు హోంమంత్రి. సో రెడ్ బుక్ అనే దాన్ని ఇప్పటివరకు లోకేష్ ఇంకెవరు అంటుంటే ఇప్పుడు హోంమంత్రి కూడా అనడం అంటే వచ్చే హోంమంత్రి కూడా ఒక కాపీ సంపాదించినట్టుగా ఉన్నారు. సో ఆ రెడ్ బుక్తో ఆమె వెళ్ళేట్టుగా రెడ్ బుక్ లీక్ కనిపిస్తుంది. రెడ్ బుక్ ఏమైనా లీక్ అయిందంటారా? పేజీలు లీక్ ఏం లేదు, అది వీళ్ళందరికీ ముందు నుంచి అందుబాటులోనే ఉంది. కాపీలు చాలా ప్రింట్ వేశారు, అవి వేసి వాళ్ళందరికీ కూడా అందించారు. అవన్నీ ఎప్పటికప్పుడు ఆన్లైన్, యాక్చువల్గా రెడ్ బుక్ ఆన్లైన్ అనేది ఇప్పుడు నడుస్తుంది. అందులో తప్పకుండా ఈ మాటలు వీటన్నిటిలో హోంమంత్రి ఒకటి అరెస్ట్ ఎవరి నిర్ణయం తీసుకుని అరెస్ట్ చేయాల్సింది మళ్ళీ ఆమె కదా. కాబట్టి ఇంకోటి కూడా అన్నారు ఆమె, అంతర్యుద్ధం వస్తుంది ప్రభుత్వంలో, అది ఇది మా కూటమిలో అన్నారు, మీ లోపల అంతర్యుద్ధం రాకుండా చూసుకోండి వైసీపీలో అని. అంటే రెండు విషయాలు, అంతర్యుద్ధం లేదా అంతర్గత సమస్యలు ఉన్నాయని వస్తున్న వాటికి కొంచెం సమాధానం ఇవ్వటం అనేది కూడా మనం